TH94 న్యూస్ కి స్వాగతం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు ఆయుష్యం మానవుడు క్షమించు క్షమించము. మమ్మల్ని శోధనలోకి కుమారుడనే యేసుక్రీస్తు సన్నిధి పరిశుద్ధాత్మికమైన సహవాసము ఇమ్మానుయేలు దేవుని తోడు యేసు రక్షకుడైన అభిషిక్తుడైన క్రీస్తు ఇక్కడ కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు అంతేకాకుండా లోకంలో ప్రతి మనిషి ఆయన రక్షణ పొందుపరేంతో మా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి వారి బృందానికి కూడిన మనందరికీ తోడయ్యుండను గాక. హ్యాపీ మేరీ 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 హ్యాపీ మేరీ. సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఇంతకుముందు తెలియజేయడం జరిగింది. ఇప్పుడే కొన్ని మెయింటెనెన్స్ కోసం కొన్ని నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ మిలియన్ స్కూల్కి కంపౌండ్ వాళ్ళు కూడా అడగడం జరిగింది. అది కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా తీర్చే బాధ్యత నాకు ఉంది. తప్పకుండా నేను తీరుస్తానని చెప్పి కూడా ఒక గొప్ప మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ మాసం అంటేనే మనకందరూ కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ డిసెంబర్ మాసంలోనే యేసు ప్రభు జన్మించుకోవడం, ఆ యేసు ప్రభు యావత్ ఒక పట్టణమే కాదు, ఒక దేశమే కాదు, ప్రపంచమంతా కూడా ఒక లోక నాయకుడిలాగా ఈరోజు యావత్ ప్రపంచమే ఈ పుట్టినరోజు జరుపుకుంటుందంటే ఎంత గొప్ప మహానుభావుడో మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో వేదికమైనటువంటి జనార్దన్ గారికి, అంకిత్ గారికి, దారాసింగ్ గారికి, బాలరెడ్డి గారికి, ప్రభాకర్ గౌడ్ గారికి, హబీబ్ లాలా గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు జరగడానికి వచ్చినటువంటి మా సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఒక గొప్ప మహానుభావుని పుట్టినరోజు మనం ఏ విధంగా అయితే స్మరించుకొని ఈరోజు జరుపుకుంటా ఉన్నామో, వారు సూచించినటువంటి సన్మార్గంలో వారు దేశం కోసము మన జనాలు ఏ విధంగా ఉండాలా, పావులు ఏ విధంగా జనసేవంతులో కలవాలా, పాపాలు చేసిన వారు కూడా ఒక పుణ్యం మంచి మార్గంలో నడవడానికి మన యేసు ప్రభు ఏ విధంగా అయితే కష్టపడ్డాడో వారిని అనుసరించుకుంటూ వారిని ఈరోజు స్మరించుకోవడం ఒక మంచి దినం. స్మరించుకోవడమే కాకుండా వారి అడుగుజాడల్లో వారు చూపించినటువంటి ఒక మంచి మార్గాన్ని మనమందరం కూడా ఎంచుకొని వారు చూపించినటువంటి మార్గంలో నడుద్దామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి క్రిస్మస్ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో క్రిస్మస్ కట్ చేశారు. అంగీకరిస్తారు. అందరూ కూడా దేవుని జాతి కుల మత భేదం లేకుండా యేసుక్రీస్తు వారు అందరినీ ఏకరీతిగా సృష్టించుకోలేదు, కానీ మనందరినీ కూడా కలుగజేసినటువంటి వాడు ప్రభువారు యేసుక్రీస్తు వారు కనుక ఆయన నిజంగా మన రక్షకుడై ఉన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు దేశం అంతటా కూడా ప్రపంచం అంతటా కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున డిసెంబర్ 25 రోజున మరి చాలా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేసుకొని ప్రతి సంవత్సరం అశోక్ మాస్టర్ గారు పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమం జరుపుతారు. దీనికి మేము కూడా ప్రతి సంవత్సరం కూడా రావడం కూడా జరుగుతున్నది. ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో దీనికి మరి మా వంతు కూడా సహకారం ఎప్పుడు కూడా అందిస్తున్నాం, మళ్ళీ కూడా అందిస్తామని చెప్తారు. అందరికీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నటువంటి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నాం. అనుసరించి కూడా అశోక్ మాస్టర్ చెప్పినట్టుగా నా వంతు నేను తప్పకుండా సహకరిస్తాం. ప్రతి విషయంలో కూడా మరి ఇక్కడ ఈ చర్చకు మేము సహకరించడం జరిగింది. మళ్ళీ కూడా తప్పకుండా మరి ఈ కమ్యూనిటీలు కూడా నా సాయం ఉంటుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను.
తమ్ముడు ఫ్యామిలీకి వస్తుంది. ఆశీర్వాదాలకు కారణభూతులైన మా తండ్రి, మీ జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ కేక్ కట్ చేయడానికి మీరు చూపుతున్న మహాకృప కొరకే వందనాలు. ఆయన డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆయన వారికి ఉన్నతమైన రాజకీయ భవిష్యత్తును మీరు దయచేయండి, వారి కోరికలను సిద్ధింప చేయమని ప్రార్థిస్తున్నాను. నజరేతు ప్రేయర్ హాల్ కొరకు ఇంతవరకు వారు సహకరించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నూతన ప్రేయర్ టవర్ కొరకు నేను వారికి పూర్తి సహాయ సహకారాలు అందునట్లుగా వారిని ప్రేరేపింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు, ముఖ్యంగా వారికి రక్షణ అనుభవాన్ని దయచేయండి, సర్వసత్యములోనికి మీరు నడిపించండి. నువ్వు ప్రభు అని, రక్షకుడు అని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి సహాయం చేయండి. క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం అందరికీ అనుభవించే కృప దయచేయమని, నిండారులుగా ఆశీర్వదించమని యేసు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్తాం గట్టిగా ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. చప్పట్లు కొడుతూ వారికి అభినందనలు. ఈరోజు డిసెంబర్ మాసం అంటేనే ఒక పవిత్రమైనటువంటి మాసం. ఈ కార్యక్రమానికి గౌరవ పాస్టర్ అశోక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి దారసింగ్ గారికి, ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారికి, ప్రభాకర్ గౌడ్ గారికి, అంకిత్ గారికి పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఒక గొప్ప మహానుభావుడు పుట్టినటువంటి రోజు ఈరోజు. ఏ ఒక్కరినైనా కానీ ఒక రాష్ట్రమో ఒక దేశమో పూజించుకుంటుంది. యేసు ప్రభువుని ఆ విధంగా కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ఒక లోకుడు, యావత్ ప్రపంచమే ఈరోజు మహానుభావుని స్మరించుకుంటూ తను చేసినటువంటి ఏ విధంగా అయితే దేశ రక్షణ కోసం పాటుపడ్డాడో వారు చేసినటువంటి ఒక మంచి పనులను స్మరించుకోవడానికి మనమంతా కూడా డిసెంబర్ 25 వస్తేనే ఆ గొప్ప మహానుభావుని గురించి చర్చించుకుంటాం. వారి అడుగుజాడల్లో వారు చూపించినటువంటి మార్గంలో మనమంతా కూడా నడవాలని చెప్పి యేసు ప్రభు దీవెనలు యావత్ తెలంగాణ పైన కాకుండా మన నియోజకవర్గ పైన అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ కావాల్సినటువంటి కొన్ని మొబైల్ ఇంతకుముందు చెప్పి ఉన్నాం, శాంక్షన్స్ కూడా ఆల్రెడీ పెట్టి ఉన్నాం, కానీ ఎలక్షన్స్ కోడ్ ఇదందుకు రాలేకపోయింది. తప్పకుండా మా అశోక్ గారు అడిగినట్లు దీనికి కావాల్సినటువంటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా దశల వారీగా చేసుకొని మా సోదరులకు ఇబ్బంది లేకుండా అన్నీ కూడా చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి మీకు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి మీకు అందరికీ వారు చూపించినటువంటి అడుగు జాడల్లో నడుచుకొని వారి
స్మరించుకుంటూ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో ఇలాంటి గొప్ప పండుగలు ఇంకా గొప్పగా జరుపుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే చీకటిలో ఉండే ప్రజల్ని వెలుగులోనికి నడిపించాలని. ఆయన వచ్చినటువంటి పర్పస్, ఉద్దేశం ఏమైనా ఉంది అని అంటే ఎంతటి ఘోర పాపినైనా క్షమించాలని ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చారు. వేదాల్లో వ్రాయబడినట్టుగా, యజుర్వేదం 36వ మంత్రంలో వ్రాయబడినట్లుగా సర్వపాప పరిహార జన్మ పవిత్రమైనటువంటి ఆయన పుట్టుక ద్వారా లోక ప్రజలకి సమాధానంని రక్షణనివ్వడం కొరకు. ముఖ్యంగా క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువు యొక్క జన్మతో ఆయన శిఖరమునికి ఎక్కాడు. ఆయన సర్వ ప్రపంచమునకు దేవుడు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ప్రపంచమంతా ఈ యొక్క పండుగని జరుపుకుంటున్నారు. ఇక క్రిస్మస్ క్యాలెండర్ ని, ఇక న్యూ ఇయర్ 2026 క్యాలెండర్ ని మన యొక్క మిగతా క్యాలెండర్స్ గట్టిగా మనం చప్పుడు కొట్టుకుంటూ అభినందనలు తెలుపుతాం. సభ్యులు శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారికి మారు మనసు రక్షణను మీరు కలుగు చేయండి. నేను నీ యొక్క దీవెనను మీరు వారికి దయచేయండి. సర్వసత్యములోనికి ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు నడిపించండి. ప్రభువా, నువ్వు ప్రభు అని, నువ్వు రక్షకుడు అని వారు తెలుసుకుని నిన్ను స్మరించి ఆయన నిన్ను హత్తుకుని వారి హృదయాల్లో వారి గృహాల్లో మిమ్మల్ని చేర్చుకుని మోక్ష రాజ్యమును సంపాదించుకోవడానికి సహాయం చేయండి. ఆయన నువ్వు ఈ లోకంలోనికి రక్షణనివ్వడానికి, వెలుగునివ్వడానికి మా కొరకు వచ్చినందుకే స్తోత్రాలు. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నెమ్మదిని, రక్షణ ఆనందమును కలుగు చేసి మహిమ కలిగిన నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు వారిని సిద్ధపరచండి. తాండ్రు నియోజకవర్గం అంతటిని కూడా అభివృద్ధి చేసి ఆశీర్వదించమని యేసు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హృదయంతో, పూర్ణాత్మతో ప్రభు నిన్ను స్తుతిస్తావో అది క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తావో అదే నిజమైనటువంటి క్రిస్మస్ గా నీ జీవితంలో ఉంటుంది. మూడోది, నువ్వు అంగీకరించినటువంటి వాక్యము, నువ్వు ఆరాధించినటువంటి వాక్యము, ఆ వాక్యానికి అప్పుడు నీ జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్, నిజమైనటువంటి ఆనందాన్ని మనందరి జీవితంలో మనం అందరికీ కూడా విష్ యూ హ్యాపీ మెరీ క్రిస్మస్. ముందుగా అదేవిధంగా నజరత్ ప్రేయర్ హాల్ అశోక్ పాస్టర్ గారికి, అదేవిధంగా నజరత్ ప్రేయర్ హాల్ కమిటీ సభ్యులకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు, అన్నలకు, తమ్ముళ్లకు, అమ్మలకు, అక్కలకు, యువతకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి ఈ క్రిస్మస్ వేడుకల్లో నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించి మీలో ఒకటిగా భావించి నన్ను ఆహ్వానించినందుకు అశోక్ పాస్టర్ గారికి, నజరత్ ప్రేయర్ హాల్ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా విష్ యూ హ్యాపీ మెరీ క్రిస్మస్ తెలియజేస్తూ, మరి ఈ క్రిస్మస్ సందర్భంగా ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి కుటుంబంలో
సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆయన కల్పించాలని చెప్పి ఆ యేసుక్రీస్తుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తాండూరు ప్రాంతం కూడా అన్ని విధాలుగా బాగుండాలి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, రైతులకు మంచి పంటలు పండాలి, పిల్లలకు మంచి చదువు రావాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, వ్యాపారస్తులకు ఎవరి వ్యాపారంలో వాళ్ళకు మంచి వ్యాపారం జరగాలి, ఎవరి వృత్తిలో వాళ్ళకు అభ్యున్నతి చెందే విధంగా ఆ యేసుక్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలి, తాండూరు ప్రాంతం ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి మళ్ళొకసారి ఈరోజు నన్ను కూడా ఇక్కడ మీలో భాగస్వామ్యం చేసినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ విష్ యూ హ్యాపీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. బెన్నూరు స్రవంతి దేవర్ వారు ఇచ్చినటువంటి చీరలు కొంతమంది పేద ప్రజలకు అందించడం కొరకు సంఘం తరపున మరియం కూడా మా తండ్రి, నేను మా ప్రియులు పైలట్ రోహిత్ రెడ్డి గారిని బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాన్ని యేసు క్రీస్తు నామంలో మేము దీవిస్తున్నాం. వారు ఆశీర్వదింపబడుదురు గాక. వారికి వ్యాపారంలో వారి కుటుంబాలని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ మీరు ఆశీర్వదించండి. మీ చేతులెత్తి ప్రభా మీరు వారిని కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ సమాధానం అందరూ అనుభవించే కృప దయచేయండి. ప్రభా మా యొక్క తాండ్రు నియోజకవర్గాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి తొలగించి వెలుగులతో నింపమని, రెండారుగా ఆశీర్వదించమని యేసు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.